ఏం చేయాలి? చేతితో కాకుండా మన నోరుతో తినాలి. చేతితో పట్టుకోపోతే చేతి కాబట్టి సెట్ చేసుకోవచ్చు చేతితో ఇట్లా. కానీ ఇగో ఇది నిలబడట్లేదు కదా. సరే పన్నీలో ఎందుకు ఇట్లా నిలబడుతుంది? ఎందుకు నిలబడదు? ఇట్లా పట్టుకోవచ్చా? అట్లా పట్టుకో, సెట్ చేసుకోవాలి అంతే. ఇట్లా తిని ఎట్లా తింటో చూస్తా. నువ్వేగా చెప్పింది. రెడీ 1 2 3 స్టార్ట్. మొత్తం తింటున్నట్టు అంటే చూస్తే ఎట్లా తింటావు? మొత్తం అన్ననే పెడుతున్నావు. నీకు మొత్తం కళ్ళల్లో కంటి ఆడుతుంది మొత్తం వైట్ కనబడాలన్నా ఏందా రెడ్ అంతా. కష్టమా? కొంచెం ఇదిగానే ఉంది. నాకు వస్తుందబ్బా, స్టాండర్డ్ ఉంటుంది. ఇక అబ్బా అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక 1 చూడు ఇదే ఉందబ్బా నాది. 2 ఇక 3 4. ఐఎమ్ విన్నర్. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఇక కొంచెంలో ఓడిపోయినా. ఎప్పుడు ఇట్లనే అవుతుంది. బాగానే కష్టపడ్డా పాపం ఈసారి. చూడు మొత్తం నీట్ గా తిన్నా, ఇది ఒక్కటే ఉంచిన ఇంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే పుచ్చకాయ ఛాలెంజ్ అయితే మేము ముందుకు వచ్చినాం. ఏం లేదు, 4 పుచ్చకాయల ముక్కలు 1 2 3 4. చూడండి, చిన్నది ఒకటి, 3 పెద్దవి. నీదంతా చూపి. నాయి కూడా అంతే. నీయే చిన్న ఉన్నాయి కొంపేసి. పెద్దనే ఉన్నాయి. అయితే ఛాలెంజ్ ఏం చేయాలంటే, ఏం చేయాలి? చేతితో కాకుండా మన నోరుతో తినాలి. ఛాలెంజ్ అది. నోటితోటి తింటారు ఎవరైనా. అంటే పుచ్చకాయ నోటితో తినవా? చేతితో తింటావా? చేయి టచ్ చేయొద్దు, ఓన్లీ మౌత్ తోటే. ఓకేనా? అర్థమైంది ఛాలెంజ్? అంటే నువ్వు ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదమ్మా. మరి ఎట్లా తిందామంటున్నావు మరి కొత్తగా? ఛాలెంజ్ అయితే అదబ్బా. ఓకేనా? ఇది తినరాకపోతే మళ్ళీ మధ్యలో ఆపేయద్దు. మరి ఆపేయద్దు అంతే. ఎట్లా తినొస్తాయి? స్టాండర్డ్ ఇక నిలబడుతున్నాయి, ఏమన్నా పడిపోతున్నాయి. నిలబడతాయి. ఇవో అయితే నిలబడట్లేదు. మరి ఎట్లా? మరి అందుకే ఇది తీసుకో. ఎందుకది పెద్దగా ఉందనా? అట్లేం లేదు. ఓకే, చేతితో పట్టుకోపోతే చేతి కాబట్టి సెట్ చేసుకోవచ్చు చేతితో ఇట్లా. కానీ ఇగో ఇది నిలబడట్లేదు కదా. సరే పన్నీలో ఎందుకు ఇట్లా నిలబడుతుంది? ఎందుకు నిలబడదు? ఇట్లా పట్టుకోవచ్చా? అట్లా పట్టుకో, సెట్ చేసుకోవాలి అంతే. ఇట్లా సెట్ చేసుకొని మనం తింటాం, నోతో తినాలి అంతే. అవునా? ఇది నిలబడపోతే ఎట్లా తినాలి మరి? నువ్వు ఎట్లా? నేను మౌత్ మరి నేను తీసుకోనా? ఒకటి నీది వేరే తీసుకో. ఇది తీసుకో. ఇది తీసుకుని నాకు ఇది తీసుకో. ఎట్లా పెట్టుకుంటావు? పెట్టుకోబా. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇక. తిని ఎట్లా తింటో చూస్తా. నువ్వేగా చెప్పింది. రెడీ 1 2 3 స్టార్ట్. ముక్కులో పోతున్నాయి. విత్తనాలు కూడా తింటున్నావా? సీడ్స్ నవ్వేకబ్బా.
ఇది అసలు అందుతలే లేదు నాకు ఇందులో. కానీ రెడ్ రెడ్ అంత ఉండదు, ఓకేనా? మరి ఎట్లా పోతుంది కింది కుంది ముక్క? చూడండి ఛాలెంజ్ ఎలా ఉంటుందో సరే కామెంట్ చేయండి. నా ముక్కు పట్టట్లే. ఇగో ఎట్లా తింటే రేపు ఇగో. నా ముక్కు సో లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ప్రయత్నానికన్నా. కొంతమంది కామెంట్స్ చేస్తారు. ఏమని చేస్తారు? బాగా చేస్తారు వీడియోలని. ఒకటి అయిపోయింది చిన్నది. ఏంది ఇది మొత్తం అన్నావు, మొత్తం రెడ్ పోవాలన్న ఇట్ట తినాలి, అట్లా కాదు. చేతో పట్టుకుంటున్నా నేను ఎక్కడ చేత్తో పట్టుకుంటున్నా, నువ్వు అక్కడ వీడియోలో కనబడదా? నా ముఖం మొత్తం తింటున్నట్టు. ముఖం మొత్తం అన్ననే పెడుతున్నా, మీకు మొత్తం కళ్ళల్లో కంటి ఆడుతుంది వాటర్ చూసుకో. కళ్ళల్లోకి వస్తున్నాయి వాటర్ ఎందుకని. ఇగో ఫ్రెండ్స్ నా 2 అయిపోయినాయి. ఏది గింత కూడా ఉంటుంది. ఇది ఎట్లుంది చూడు, చూడు ఇట్లా. ఇగో ఇట్లా కాకపోతే ఫ్రెండ్స్ ఇక వైట్ మొత్తం కనబడాలి రెడ్ లేకుండా. ఆయన చూడండి, నువ్వు అట్లా తిన్నా నువ్వు ఓడిపోయినట్లు, నీ ఇష్టం. చెప్తాడు మీకే. ఏంటి మరి విశేషాలు? చెప్పాలి అదేంటి. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా? నెక్స్ట్ నువ్వు చెప్పాలి. నేనైతే రేపు మిర్చి బజ్జీ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? వాటర్ గొద్దులో పోతుంది, నా అయితే ముఖం మొత్తం ఆడుతున్నది, అట్లా ఆడుతుందని తానం చేస్తుంది పుచ్చకాయతోటి. అసలు ఆగుతుంది ప్లేట్లు, ఇది ఉడుకుతూనే ఉంది. ఇగో ఇగో చేతితో పట్టుకోవచ్చు, ఒకసారి ఇలా పట్టుకొని సెట్ చేసుకో. నా అయితే లాస్ట్ ఒకటే ఉంది. గెలిచినా కూడా నేను అది కౌంట్ చెయ్యండి. చెప్పన్నా మొత్తం వైట్ కనబడాలన్నా ఏందా రెడ్ అంతా. బా కష్టమా? కానీ స్వీట్ గానే ఉంది. అసలు వస్తలేదబ్బా, స్టాండర్డ్గా ఉంటలేదు. నా ఎట్లా అయిపోతున్నాయి అబ్బా. నువ్వు ఆ సగం తింటే ఎట్లా అయిపోతాయి అబ్బా. చూడండి ఫ్రెండ్స్, ఏంది ఒకసారి చూపి, ఎట్లా కనబడుతుంది అంత రెడ్. దగ్గర అదే
ఈ సీడ్స్ మింగినామనుకో నీకు కడుపులో వస్తుంది, ఈ పుచ్చకాయ చెట్టు వస్తుంది. మొత్తం సీడ్స్ మింగినావు నువ్వు. మొలకెత్తే ఏ గింజలు నా కడుపులా. మ్మ్. మొత్తం టైం చూడాడా, చూడు టైం చూసి మాట్లాడు. ఇప్పటికే 9 minutes అయింది. అయినా ఎర్రలు ఈ ఉండదు. ఎర్రది మొత్తం తినేసేయాలి నువ్వు. ఎంత తింటో చూస్తా, అప్పుడే నువ్వు గెలిచినట్టు. ఇట్ట తింటో చూస్తే ఇప్పుడు కష్టం నీకు. ఇక చూడండి ఫ్రెండ్, మా కష్టం చూడండి. వాళ్ళు ఇంకేమన్నారు అట్లా కష్టం. ఇట్లా అట్లా రెడ్ కనబడద్దు. ఇట్లా వేసిన చాలు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది బాగాలేదా? చూడండి. బాలే. ఇంకా తిను. అసలు నిలబడుతుంది వీడ. పల్లెంలో రసం రసం కూడా ఉండలేదు. బా, నా మూతి మొత్తం చల్లగా అయిపోయిందండి. నాయి చూడు రెండు ఎట్లున్నాయో అట్లా కావాలి నీ కూడా. ఈ రెడ్ కూడా కనబడొద్దు చెప్తున్నా. నువ్వు ఓడిపోయినట్టే లెక్క, నీ ఇష్టం అది. ఎట్లా ఫేస్ పుచ్చకేసినా నాకు చూడు. మెల్లగా వెళ్తే కొంచెం ఆగు. గెలవాలండి, ఆగలు ఉండదు. ఇంకా ఉండే కదండి. మీతో నాకేందండి. మిల్ల నేను ఎందుకంత కంగారు? ఉంటే నేను గెలిస్తే నీకు బాధనా? అవును. ఇగో ఇట్లుండాలి వేటు. చూడు ఒకసారి చూపి. ఇగో. ఆ రెడ్ ఎట్లా కనబడతాను చూపి వాళ్ళకి. ఓ రెడ్ ఇది ఒక్కటి పోయింది. ఇది తినాలి, ఇది తినాలి, అది తినాలి. ఇంకో అయిపోయింది అది. అదే అయిపోయి. కానీ నీకు ఇప్పుడు డౌట్ వచ్చింది, పుచ్చకాయ లోపల ఎలా ఎందుకుంటుంది చెప్పు. ఏమో హ్మ్? నాకు తెలియదు. లోపల రెడ్ కలర్ లో ఎందుకు ఉంటుంది, ఇట్లా స్వీట్ ఎందుకు ఉంటుంది? ఒకసారి అయితే దేవుడు ఇచ్చింది అది. నాకు తెలియదు. తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవా చూడు ఎంత నీట్గా తింటారా. బా, ఇంకా ఉందిగా ఏడుంది ఈ రెడ్ అంతా ఎప్పుడు ఇది తింటావో ఒకటే చూస్తా. కొంచెం ఉంది ఇక. మరి ఎప్పుడు తింటావు అది?
వాటి మీద పెట్టుకుంటున్నావా? అయ్యో ఈ పన్ను మర్చిపోయిందా? ఎట్లా పడ్డది కూలిపోయి? పన్ను ప్లేట్లో పడితే ఏం చేస్తా? అబ్బా బా పెదవులు అయితే మాడుతున్నాయి ఇట్లా కోసుకునేటాయి. ఇక అబ్బా అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక 1 చూడు ఇదే ఉందబ్బా నాది. 2 ఇక 3 4 అండ్ విన్నర్. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఇక కొంచెంలో ఓడిపోయినా. ఎప్పుడు ఇట్లనే అవుతుంది. బాగానే కష్టపడ్డావు పాపం ఈసారి. చూడు మొత్తం నీట్ గా తిన్నా, ఇది ఒక్కటే ఉంచిన ఇంతే. ఏంటి మరి కష్టమే. పందెం ఏంటి మరి? నువ్వే చెప్పాలి. రేపు నీ ఇష్టంలో ఛాలెంజ్ చేద్దాం, పందెం అది. ఇక చెప్పు. డ్రెస్ కొనిస్తాను, 2 డ్రెస్సులు ఇప్పటికే. షాపింగ్ పోదాం ఇప్పుడు కాలేగా. 2 డ్రెస్సులు వచ్చినాయి ఫ్రెండ్స్, 2 డ్రెస్సులు గెలుచుకున్నా. ఒక్కసారి నేను విన్ అయ్యి 5 డ్రెస్సులు ఛాలెంజ్ చేస్తా ఆ రోజు. అంటే నీకు కొనిస్తా, గెలిచిన ఇప్పుడు గెలుచుకున్న వాళ్ళు ఏదైనా కోరిక కోరుకోవాలిగా. కోరిక అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళది ఏదన్నా ఇప్పియాలి అంతేగా. ఇప్పుడు గెలిచిన వాళ్ళు, ఇప్పుడు నేను గెలిచిన, నేను డ్రెస్ కొని 2 డ్రెస్సులు కొనియాలి ఇప్పటికి నాకు. అవును, నేను ఇంకొకసారి ఛాలెంజ్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే 5 డ్రెస్లను పెట్టుకుంటా టార్గెట్. ఆ రోజు ఏమవుతుంది, నేను గెలిచిన అనుకో, దేవుడు దయ వల్ల 5 డ్రెస్సులు వస్తాయి నాకు ఒకసారి. ఒకవేళ ఓడిపోతే పోతాయి. అట్లా నేను చెప్తున్నా. ఓకే చూద్దాం మరి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చేయండి, ఎలా అనిపించింది అయితే ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి. చేయండి. లైక్ అయితే కన్ఫర్మ్ చేయండి, ఓకే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.